ఇప్పుడు. సో గైస్, టుడేస్ టాపిక్ వచ్చేసి టేబుల్ వేరియబుల్. ఓ సారీ 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 కథ విధి అన్నట్టు. ఆఫీస్ స్కూల్ ప్రజెంటేషన్. ఈ టేబుల్ వేరియబుల్ కూడా పెద్దగా ఏముండదు, అంత సేమ్ లైక్ టెంపరీ టేబుల్స్ మాదే మనము. సో ఇదేంటంటే దీని స్కోపు చాలా చిన్నదనమాట. ఏదైనా చిన్న చిన్న రిజల్ట్ సెట్ సేవ్ చేసుకోవాలంటే మనం యూస్ చేస్తాము. సో అదేంటనేది మనం చూద్దాము. దానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్తే మీకు క్లారిఫై అయిపోద్ది. తర్వాత డేటాబేస్ ఎలా బ్యాకప్ తీసుకోవాలి. సో ఇప్పుడు నా దగ్గర డేటాబేస్ ఉంది, నా దగ్గర అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని స్టోర్ ప్రొసెస్ నా డేటాబేస్లో కరెక్ట్గా ఉంటాయి. సో నేను మీకు బ్యాకప్ ఇవ్వాలి. మన దగ్గర ఉన్న స్టోర్ ప్రొసెస్ కానీ, మనం క్రియేట్ చేసిన వ్యూస్ కానీ, ఫంక్షన్స్ కానీ, మీకు యాజ్ టీజ్గా నా డేటాబేస్ ఎలా ఉందో మీరు దాన్ని, నేను మీకు ఆ డేటాబేస్ బ్యాకప్ తీసి మీకు ఎలా ఇవ్వాలి, మీరు ఎలా రీస్టోర్ చేసుకుంటారు దాన్ని. సో ఆ ప్రాసెస్ ఎట్లా చేస్తాము. లేదు, ఒక స్క్రిప్ట్స్లో అంత డేటాబేస్ మన స్క్రిప్ట్స్ అంతా స్క్రిప్ట్స్ లాగా జనరేట్ చేసి ఒక ఫైల్లో పెట్టుకోవాలనుకుంటే మన టేబుల్లో ఉన్న కంటెంట్ని విత్ డేటా అన్ని స్ట్రక్చర్స్ని ఎట్లా మెయింటైన్ చేస్తాం అనేది కూడా మనం చూద్దాం ఎండ్ ఆఫ్ ద సెషన్. ఓకే. సో ప్రస్తుతానికైతే టేబుల్ వేరియబుల్ అనేది ఏందనేది చూద్దాం. సో గైస్, టుడేస్ సో యా టేబుల్ వేరియబుల్. సో టేబుల్ వేరియబుల్ అంటే ఏంటంటే, ఏ టేబుల్ వేరియబుల్ ఇన్ ఎస్క్యూఎల్ ఈజ్ అ వేరియబుల్ దట్ హోల్డ్స్ ఎ సెట్ ఆఫ్ డేటా సిమిలర్ టు ఏ టేబుల్ విత్ ఇన్ ద స్కోప్ ఆఫ్ ట్రాన్సాక్ట్ SQL script or batch, like okay. Table variables are particularly useful when you need to store and manipulate temporary data within a script or a stored procedure. సో ఏదైనా ట్రాన్సాక్ట్స్ SQL మీన్స్ లైక్ ఏ స్క్రిప్ట్ మనం ఏదైనా స్టోర్ ప్రొసెస్లో కానీ. ఓకే. సో బట్ దీని స్కోప్ వచ్చేసి ఆ స్టోర్ ప్రొసెసర్ ఎగ్జిక్యూట్ అయిపోతేనే ఇది కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోద్ది. సో దీని గురించి కరెక్ట్గా అర్థం కావాలంటే కొన్ని పాయింట్స్ తెలుసుకుంటే ఇది ఎలా వర్క్ అవుతుంది. ఈ టేమ్ టేబుల్ వేరియబుల్ అనేది మనకు క్లారిటీ వస్తుంది. టేబుల్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ యూజింగ్ డిక్లేర్ కీవర్డ్ ఫాలోయింగ్ బై ద వేరియబుల్ అండ్ ద టేబుల్ డెఫినేషన్. ఇది లైక్ క్రియేట్ టేబుల్ లాగా ఉండదు. సో టేబుల్ వేరియబుల్ అనేది ఒక వేరియబుల్ డిక్లేర్ చేసినట్టు మనం చేస్తాము. సో అదేంటనేది ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే. The structure of a table variable is defined using the same syntax as defined a regular table, including column names, డేటా టైప్స్ అండ్ కన్స్టెంట్స్. డేటా టైప్స్ వచ్చేసి మనం మామూలుగా రెగ్యులర్ టేబుల్కి ఎలా మెన్షన్ చేస్తామో సో అట్లనే ఈ టేబుల్ కూడా యూజ్ చేస్తాము. ఓకే. అండ్ స్కోప్ వచ్చేసి టేబుల్ వేరియబుల్స్ ఆర్ స్కోప్ టు ది బ్యాచ్ స్టోర్ ప్రొసీజర్ ఆర్ ఫంక్షన్ ఇన్ విచ్ దే ఆర్ డిక్లేర్ దే ఆర్ ఓన్లీ విజిబుల్ విత్ ఇన్ ద స్కోప్. స్కో ఏదైనా స్కోప్ మీన్స్ ఒక స్టోర్ ప్రొసీజర్లో మనం టేబుల్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తే ఆ స్టోర్ ప్రొసీజర్ ఎగ్జిక్యూట్ అయ్యేంత వరకే అది ఉంటుంది, ఆ తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ లైఫ్ టైం. సో అది ఎంతసేపు ఉంటుంది. టేబుల్ వేరియబుల్ ఎగ్జిస్ట్ ఫర్ ద డ్యూరేషన్ ఆఫ్ ద బ్యాచ్. బ్యాచ్ అంటే లైక్ కైండ్ ఆఫ్ ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. టెంపరీ టేబుల్స్కి అన్ని స్టోర్ ప్రొసీజర్ క్రియేట్ చేయలేదు, కానీ సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఒక బ్యాచ్ లాగా కూడా అనొచ్చు మనము. సో అది బ్యాచ్ అంటే ఏదో కాదు మళ్ళీ. ఓకే. సో stored procedure or function, they are automatically deallocated when the execution scope ends. No indexes or statistics. Unlike temporary tables, టెంపరీ టేబుల్స్కి అయితే మనము ఈ ఇండెక్సెస్ అవి కూడా సపోర్ట్ అవుతాయి మామూలుగా. బట్ టేబుల్ వేరియబుల్స్ డస్ నాట్ సపోర్ట్స్ ఇండెక్సెస్, ఏదైనా స్టాటిస్టిక్స్ కానీ ఇది అంతా పనిచేయదన్నమాట. They rely on the query optimizer assumptions about the data, which we can sometimes lead the suboptimal execution plans. Okay. So performance consideration. Table variables are stored in memory, making them suitable for small to matrices. For larger data sets, temporary table may more appropriate due to the potential memory. సో మీరు ఏదైనా ఇది టేబుల్ వేరియబుల్స్ ఎలాంటి ఏదైనా తక్కువ డేటా ఎక్కువ లేకుండా సమ్ కైండ్ ఆఫ్ శాంపుల్ డేటా చిన్న డేటా ఉన్నప్పుడే, ఏదైనా ఫిల్టర్ డేటా అట్లా ఉన్నప్పుడు మాత్రమే ఈ టేబుల్ వేరియబుల్ని యూజ్ చేయండి. లేదు ఏదైనా బిగ్గర్ డేటా హోల్డ్ చేయాలంటే విల్ గో విత్ ద టెంపరీ టేబుల్స్. సో అది. సో దీనికి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. ఈ ఆ, ఈ కొన్ని ఇండెక్సెస్ అట్లాంటివి కొన్ని సపోర్ట్ చేయవు టెంపరీ టేబుల్ వేరియబుల్కి.
సో ఎప్పుడైనా ఏదైనా చిన్న కైండ్ ఆఫ్ స్మాల్ స్టోరేజ్ ఉన్నప్పుడు ఈ టేబుల్ వేరియబుల్ యూస్ చేసుకోవచ్చు. సో అది ఎలా డిక్లేర్ చేద్దాము, అది ఏందనేది మనం చూద్దాము. ఓకే. సో టేబుల్ వేరియబుల్ డెఫినేషన్ ఎక్కడ ఉంది మనకి? సింపుల్ హౌ వి డిక్లేర్ టెంపరరీ టేబుల్ అనేది చూద్దాము. డిక్లేర్ యూజింగ్ మామూలు అయితే క్రియేట్ టేబుల్ అని డిక్లేర్ చేస్తాం కదా, మనం దీనికి ఈ టేబుల్ వేరియబుల్కి మాత్రం డిక్లేర్ అనే కీవర్డ్ ఇచ్చి, ఎందుకంటే ఇది వేరియబుల్ లాగా చేస్తున్నాం టేబుల్ని. సో డిక్లేర్ టేబుల్ వేరియబుల్ నేమ్ @ ఏదైనా వేరియబుల్స్ని మనం తో డిక్లేర్ చేస్తాం. సో ఇది జస్ట్ ఏదో నేమ్, మీకు వచ్చిన నేమ్, ఏ మీ టేబుల్ నేమ్ ఏదైతే ఇవ్వాలనుకున్నారో అది ఇవ్వండి. తర్వాత బట్ ఇది టేబులే కదా, మనం టేబుల్ లాగా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి దీని డేటా టైప్ వచ్చేసి టేబుల్ అని ఇస్తున్నాము ఇక్కడ. సో డిక్లేర్ నేమ్, వేరియబుల్ నేమ్ టేబుల్ నేమ్. సో ఇది డేటా టైప్ వచ్చేసి టేబుల్ కాబట్టి టేబుల్ ఇస్తున్నాము. సో ఇంకా మిగతా ప్రాసెస్ అంతా సేమ్, లైక్ క్రియేషన్ అంతా సింటాక్స్ సేమ్. మీరు కాలమ్ నేమ్స్, దాని డేటా టైప్స్ యాజ్ యూజువల్గా మీరు నార్మల్ టేబుల్స్ ఎలా చేస్తారో అట్లనే ఇది కూడా చేయొచ్చు. సో అది ఇన్సర్ట్ చేయండి, ఇన్సర్ట్ చేసి అన్నీ సేమ్, మిగతాదంతా సేమే. ఇన్సర్ట్ చేయడం స్క్రిప్ట్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఈవెన్ డ్రాప్ టేబుల్ మై యాష్. సో అంతా కామను. సో ఓన్లీ డిక్లరేషన్ పార్ట్ ఒకటి ఇది ఇలా డిక్లేర్ చేస్తాము. ఓకే. సో ఇంకా అవి దాని గురించి టెంపరీ టేబుల్స్, దాని లిమిటేషన్స్ ఏందనేది చూసాం మనము. సో దాని లైఫ్ టైము జస్ట్ ఆ స్పెసిఫిక్ స్టోర్ క్లోజర్ మాత్రమే ఉంటుంది. సో మేబీ ఐ థింక్ వన్ మోర్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఫర్ దట్ ఉందనుకుంటా. సో ఇట్స్ నాట్ లైక్ హౌ వి యూస్డ్ ఇన్ రియల్ టైమ్ అనేది ఇక్కడ ఉంది, కానీ ఇది అవసరం లేదు ఇక్కడ. జస్ట్ మీకు పెట్టాను ఒక రఫ్గా, ఒక రే ఎట్లాంటి సిచ్యువేషన్లో యూజ్ చేస్తాము స్టోర్ బ్రౌజర్లో కానీ ఏదైనా పబ్లిషర్ ఐడి ఫోన్ చేస్తే, ఇది యాక్చువల్లీ ఇక్కడ అవసరం లేదు. జస్ట్ టేబుల్ ఇలా క్రియేట్ చేస్తాము స్టోర్ బ్రౌజర్స్లో. సో దాంట్లో కూడా ఇలా ఇన్సర్ట్ చేయొచ్చు డేటా అని చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడ టేబుల్ వేరియబుల్ క్రియేట్ చేసినాను. యాక్చువల్గా అయితే ఈ స్టోర్ బ్రౌజర్ సేల్స్ రెవెన్యూ ఇందాక చూసినాం మనం, క్యాల్కులేట్ సేల్స్ రెవెన్యూకి అవసరం లేదు. డైరెక్ట్ ఇది యూజ్ చేసినా ఇదే స్టేట్మెంటే వస్తుంది ఇక్కడ. ఓకే. సో ప్రస్తుతానికి మనం టెంపరీ యూస్ ఎలా యూజ్ చేయాలి దాని ఎగ్జాంపుల్ కోసమే నేను ఇది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. సో మీరు ఆ పబ్లిషర్ ఐడి ఈ స్టోర్ బ్రౌజర్కి పాస్ చేస్తే ఎంత రెవెన్యూ వచ్చిందనేది మనం టేబుల్ వేరియబుల్ రిటర్న్ చేస్తుంది. ఓకే. సో ఈవెన్ అసలుకి ఈ టేబుల్ వేరియబుల్ లేకపోయినా అవసరం లేదు ఇక్కడ. డైరెక్ట్గా ఇక్కడ మనం ఈ సెలెక్ట్ స్టేట్మెంట్ కొడితే వచ్చేస్తుంది అది. ఈ పబ్లిషర్ ఐడి డైరెక్ట్ ఇక్కడ పాస్ చేసేది ఇక్కడికి వచ్చేస్తుంది, సెలెక్ట్ రిటర్న్ చేస్తుంది. బట్ మనం టేబుల్ వేరియబుల్ని ఎలా డిక్లేర్ చేస్తాము అనేది జస్ట్ ఓకే కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్ మాత్రమే ఇది. ఓకే. సో డోంట్ వరీ మచ్గా ఏం ఆలోచించదండి. బట్ మీకు ఎప్పుడైనా కానీ ఏదైనా తక్కువ డేటా లైక్ హోల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ టేబుల్ వేరియబుల్ని యూజ్ చేయండి. ఓకే. సో అది టేబుల్ వేరియబుల్స్ అనేది. ఓకే. సో ఇవన్నీ ఈ స్క్రిప్ట్స్ అన్ని మీకు షేర్ చేస్తాను, వన్ బై వన్ ప్రాక్టీస్ చేసుకోండి. సో మీరు ఎంత బాగా చేసుకుంటే స్టార్టింగ్ స్టేజ్లో, లర్నింగ్ స్టేజ్లో, ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్కి అన్నీ అడుగుతారు. ఎందుకంటే పోయి ఆఫీస్లో వర్క్ ఒకలా ఉంటుంది, ఇంటర్వ్యూ పాయింట్ అనేది ఒకలా ఉంటుంది. ఇంటర్వ్యూలో అన్నీ అడుగుతూ ఉంటారు కాబట్టి సో మీకు అన్ని టాపిక్స్ ఐడియా ఉండాలి. ఇవన్నీ ఎంత ప్రాక్టీస్ బాగా చేస్తే మీరు అంత కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలరు అక్కడ. సో అది థింక్ ఎనీథింగ్ పెండింగ్ ఫర్ టుడేస్ క్లాస్. ఈ టేబుల్ వేరియబుల్స్ ఈ లిమిటేషన్స్ మేబీ షేర్ చేస్తే చేస్తాను నేను. సో తర్వాత మీరు చెక్ చేసుకోండి, మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో అది థింక్ యా, I think that's it for about the table variable. Okay. So yeah, we'll see another topic in next video.